బధిరులై ఉండక వాక్యము విత్తబడి వృక్షముగా మరల్పబడి ఆత్మ ఫలములను అనుగ్రహించు ధన్యకర జీవితమును నొసిగిపోసుగుడని కష్టపడిన ప్రతి హస్తాన్ని దీవించి కార్యనిర్వాహకులను కన్వీనర్స్ను జ్ఞాపకం ఉంచుకొని తగిన ప్రతిఫలాన్ని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని వారిపై అనుగ్రహిస్తారని ఈ చిన్ని ప్రార్థనను యేసునాథుని నామాన్ని అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. సంతోషం ప్రియ దేవుని పిల్లలారా, ముందుగా ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అటువలే వేదికని అలంకరించినటువంటి మన అన్నగారు ఎంతో కాలం నుంచి వారి మాటలు వినుటకై ఎదురు చూస్తున్న వారు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాసరస్ ప్రసన్నబాబు అన్నగారికి ప్రత్యేకంగా క్రీస్తునామములో నా ప్రత్యేక శుభాభివందనాలను తెలియజేసుకొనుచున్నాను. అటువలే వేదికని అలంకరించినటువంటి మా తోటి సాటి దైవజనులకును విచ్చేసిన మీకు కూడా ప్రభునామంలో నా ప్రత్యేక శుభాభివందనాలు. సంతోషం ప్రియులరా, గతించిన దినాన దైవజనుల నోట మీరు ఎన్నో గొప్ప వాక్కులను విని ఉన్నారని నేను ఆశపడుతున్నాను. మరి ఈరోజు కూడా ఈ అంశం గురించి కొంత భాగాన్ని అన్నగారి కంటే ముందు వివరించడానికి సిద్ధపడి ఉన్నాను. ముందుగానండి, కులం కుళ్ళు, మతం మత్తు, ధనం ధగ, దేవుడే దిక్కు. నిజంగా మానవుడు వేటి విషయంలోనైతే మోసపోతున్నాడో, ఏ అంశాలైతే మానవుల మధ్య కలహాన్ని రేపి అనుక్షణం పతనావస్థకు తీసుకొని పోతున్నాయో, ఈ 4 శత్రువుల గురించి మనం ఆలోచించాల్సి మనకు ఉన్నా, ఒక పక్క దళితులుగా పిలువబడుతున్న వారు రాష్ట్రపతి అనే పదవులు అలంకరించినా, ఆంధ్ర రాష్ట్రానికి అతి తక్కువ సమయంలోనే దళితులు ముఖ్యమంత్రిగా అయినా, రిజర్వేషన్లో ఉన్నా నేటికి వివక్షత పోవట్లేదు. ఇప్పటికీ నేటికి కులాల వివక్షతో పల్లెటూర్లు తగలబడట్లేదా, నగరాలు నిర్వీర్యం కావట్లేదా చెప్పండి. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న చోట ఎందుకోనండి కులం పేరిత భారతదేశంలో జరిగినటువంటి మారణ హోమం మరి ఎక్కడా జరగదు. అందుకని మిగతా దేశాలు ఎక్కడ కొట్లాటలు లేవండి, మిగతా దేశాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయండి, మన దేశం ఇలాగా ఉందండి అని కూడా నేను అనట్లేదు. తక్కిన దేశాల్లో రేసిజం ఉంది, అనగా వర్ణ వివక్ష, నువ్వు తెల్లోడివి నేను నల్లోడిని అనే వివక్ష, జాతి వివక్ష, నువ్వు ఆఫ్రికా వాడివి నేను అమెరికా వాడిని అనే వివక్ష, శాఖా వివక్ష, నువ్వు కథోలికుడివి నేను ప్రొటెస్టెంట్ని అనే వివక్ష, మతపరమైన విశ్వాస వివక్ష, నువ్వు సున్నీ నేను షియా, నువ్వు అహమ్మదియా, నువ్వు సూఫీ అనే వివక్ష అన్ని చోట్ల ఉన్నాయి, నేను కాదనట్లేదు. అయితే వాటన్నిటికంటే అతి భయంకరమైన వివక్ష ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే అది కుల వివక్ష, ముమ్మాటికి కుల వివక్ష. అది జాతి వివక్ష కంటే భయంకరమైనది, డినామినేషన్ వివక్ష కంటే భయంకరమైనది. ఎందుకంటే ఇప్పుడు ఒక క్యాథలిక్ ఒక ప్రొటెస్టెంట్ అలాగా ఆ పేరుతో కొట్టుకున్నారనుకోండి, ఒక ప్రొటెస్టెంట్ తన క్యాథలిక్ కావాలంటే అయిపోవచ్చు. ఈరోజు మీకు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఉన్నాడు, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. ఆయన ఒకప్పుడు ప్రొటెస్టెంట్ క్రైస్తవుడు, కానీ ఇప్పుడు అతను క్యాథలిక్ క్రైస్తవుడిగా మారిపోయాడు. మారటానికి అవకాశం ఉంది. ఒక సున్నీ ఒక షియాగా మారొచ్చు, ఒక షియా ఒక సున్నీగా మారొచ్చు. కానీ ఒక మాదిగవాడు బ్రాహ్మణుడిగా ఎప్పటికీ మారలేడు. పైకి చెప్తారు ఎవరి జ్ఞానం వస్తే వాళ్ళు బ్రాహ్మణులని. ఒక మాలవాడు ఒక క్షత్రియుడిగా మారలేదు, కానీ పైకి చెప్పుకుంటాం అదేమీ లేదండి, గుణాలను బట్టి ఉంటుందండి. చతుర్మర్ణం వయా సృష్టం గుణకర్మ విభాగస్య, గుణాల ద్వారా విభాగించబడిందని పైకి చెప్పుకోవటానికి చాలా బాగానే ఉంటాయి. కానీ లోపలికి వెళ్ళే కొంది నేటికి మన అన్నదమ్ములు దళితులు వివక్షకు గురవుతూనే ఉన్నారు, దానిలో ఎలాంటి సందేహం లేదు. మనం ఇక్కడ హైందవ ధర్మాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. మనందరం ఒకప్పుడు ఆ ధర్మంలో నుంచి వచ్చాం, చాలా గొప్ప ధర్మం, అందరినీ ప్రేమించే ధర్మం. అయితే ఈ ఐడియాలజీ ఏదైతే ఉందో, కొన్ని మతాల యొక్క హిడెన్ ఐడియాలజీ
అదే మన జాతిని వివక్షతకు గురి చేస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలోనే ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడో ఒక దళితుడు పెళ్ళికి గుర్రం ఎక్కాడట. తెలుసు కదండి, పెళ్ళికి సరదాలు ఉంటాయి కదండి. పెళ్ళికొడుకు ఒక దళితుడైన పెళ్ళికొడుకు సరదాగా గుర్రం ఎక్కాడని, ఏరా నువ్వు ఆఫ్టర్ ఆల్ దళితుడివి, నీ కులం ఎంత, నువ్వెంత, మా ముందు గుర్రం ఎక్కి సవారీ చేస్తావా అని చెప్పి గుండు కొట్టించి మూత్రం నోట్లో పోసారట. నేటికి ఉంది. ఒక దళితుడు ఒక వడ్డీ తీసుకున్నాడని, ఆ వడ్డీ తిరిగి కట్టినప్పటికీ కూడా అదనపు వడ్డీ చెల్లించలేదని ఇంట్లోకి దూరి వాళ్ళ భార్యని తీసుకొని వచ్చి ఇంట్లో ఒక పెద్ద మనిషి వాళ్ళ పిల్లాడి ద్వారా వీడు నోట్లో మూత్రం పోపించాడట. చెప్పుకుంటూ పోతే కన్నీటి గాథలు, వినుకుంటూ పోతే చెవులు పగిలే విషయాలు. ఉందంటే ఒకసారి కుల వివక్షత ఒక వీడియో ఉందన్న, ఉందా అని ఒకసారి వీలైతే ఒకసారి వేసి చూడు. అంటే ఏంటి, స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా ఈ కుల జబ్బు పోలేదేంటి, మనలో కుల జాడ్యం నశించలేదేంటి ఈ స్వేచ్ఛాయుత భారతావనిలో? ఏం జరుగుతుంది? నీకు వాట్సాప్లో పంపించాను ఒక వీడియోని, వీలైతే ఒకసారి అవకాశం ఉంటే చూద్దురు పరిస్థితిని బట్టి. అదిగోండి ఒకసారి ప్లే చేయను. సింపూర్ గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ భర్త స్థానికంగా పలుకుబడి ఉన్న ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద కొన్ని నెలల క్రితం 1500 రూపాయల్ని అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించిన అదనపు వడ్డీ ఇవ్వాల్సిందేనని ప్రమోద్ సింగ్ డిమాండ్ చేశాడు. అందుకు వారు వడ్డీ చెల్లించడంతో ఆ దంపతులపై వడ్డీ సరిపోలేదట. ఇంకా 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 బారు వడ్డీ, విష్ణు వడ్డీ, చక్రవడ్డీ, అన్ని వడ్డీలు నాకు కావాలని పేకల మీద కూర్చున్నాడు వచ్చి. అయ్యా నా దగ్గర అంత లేదయ్యా, నేను అంత ఇచ్చుకోలేనయ్యా అని ప్రాధేయపడుతున్నాడు ఈ దళితుడు పాపం. చదవండి, చూడండి, పాస్ ప్లే చేయండి అన్న, ప్లేరా అనిల్. మహిళకు ఫోన్ చేసి బెదిరించాడు. అదనపు వడ్డీ ఇవ్వకపోతే గ్రామంలో నగ్నంగా ఊరేగిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ప్రమోద్ గత శనివారం రాత్రి అతడి అనుచరులతో కలిసి మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై దాడి చేశాడు. మహిళను వివస్త్రం చేసి కర్రలతో కొట్టించాడు. అక్కడితో ఆగకుండా తన కుమారుడితో మహిళ నోట్లో మూత్రం పోయించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎటెళ్ళిపోతున్నాం? అరే, ఒక పశువు పైన ఉన్న ప్రేమ మా పైన లేదే. ఒక కుక్కని ప్రేమిస్తారే, ఒక ఆవును ప్రేమిస్తారే, ఒక ఆవు పైన చిన్న దాడి జరిగితే గో సంరక్షణ శాఖల పేరిట వెళ్ళి కొట్టేస్తారే, చంపేస్తారే. సాటి మానవుడు, నీకు చెప్పులు కుట్టేవాడు, నీ బట్టలు ఉతికేవాడు, నీలాంటి వాడు, నీ అవయవాలు గలవాడు, నీ పోలిక గలవాడు, సాటి మానవుడికి అప్పు చెల్లించినా అదనపు వడ్డీ ఇవ్వలేదని నోట్లో మూత్రమా? ఎంత జాత్యహంకారం, ఎంత కులాహంకారం ఆలోచించండి ఒకసారి మీరు. పైగా ఏమంటే ఎక్కువ కులం, ఈ పేరు మనకు ఎక్కువ వినపడుతుందండి. తక్కువ కులం, ఎక్కువ కులం. ఎవడ తక్కువ కులం, ఎవరిది ఎక్కువ కులం? ఆలోచిద్దాం ఒకసారి. బైబిల్ ప్రకారంగా ఆలోచిద్దాం, సైన్స్ జెనెటిక్స్ ప్రకారంగా కూడా ఆలోచిద్దాం. తక్కువ కులం, ఎక్కువ కులం అని కుల అంతరాలను తీసుకొస్తున్నారు. అగ్ర కులాలు మనం కూడా చూడండి, అగ్ర కులాల పేరు చూడండి. అగ్రమా? అగ్రం ఏంటి? నిమ్న కులాల, నిమ్నత ఏంటి? అసలు పదాలేంటి? ఆ పేరేంటి? ఎవడు చెప్పాడు అసలు నీది అగ్ర కులం అని? ఎవడు చెప్పాడు నాది అసలు తక్కువ కులం అని? ఎవడు విభజించాడు? ఒకవేళ అగ్ర కులం వాడికి ఏమైనా 36 పళ్ళు ఉన్నాయా, నాకేమైనా 32 ఉన్నాయా? అగ్ర కులం అని చెప్పుకునే వాళ్ళకి ఏమైనా 10 లీటర్ల రక్తం ఉందా, నాకేమైనా 3 లీటర్ల ఏడిసిందా? అగ్ర కులం అని చెప్పుకునేవాడికి 4 కాళ్ళు ఉన్నాయా, నాకేమైనా 1 కాలే ఉందా? లేదే. నాకు 32 పళ్ళు, అతనికి 32 పళ్ళు. నాకు 5.5 లీటర్ల రక్తం, అతనికి 5 లీటర్ల రక్తం. నాకు 206 ఎముకలు, అతనికి 206 ఎముకలు. నాకు 150,000 ఎంట్రుకలు, అతనికి 150,000 ఎంట్రుకలు. నాకు 2 కాళ్ళు, అతనికి 2 కాళ్ళు. నాకు 2 చేతులు, అతనికి 2 చేతులు. గుండె, కాలేయం సమస్తం సమానమైనప్పుడు ఎక్కడొచ్చింది నీది పెద్దదని, ఎక్కడొచ్చింది నా తక్కువని? ఎవడు పెట్టాడు? గీయగూడని వాడు ఒక గీత గీశాడు. ఒకసారి వెళ్దామా? ముఖ్యంగా మన దక్షిణ భారతదేశం గురించి ఆలోచిద్దాం ఒకసారి. ఇప్పుడు మన మీటింగ్ జరుగుతుంది కర్ణాటక. మీకు కర్ణాటక పక్కనే మంత్రాలయం దాటితే మీకు ఆంధ్ర వస్తుంది, అటు పోతే తమిళనాడు వస్తుంది, ఇటు పోతే కేరళ వస్తుంది. దక్షిణ భారతదేశం గురించి అసలు మనం ఎక్కడి వారం, ఎచ్చటి వారం తెలియాలి కదా. నువ్వు పెద్దో నేను పెద్దో తెలియాలంటే మీ అమ్మ ఎవరో మా అమ్మ ఎవరో తెలిస్తే అర్థమైపోయింది. నువ్వు గొప్పోడువో నేను గొప్పోడువో తెలియాలంటే మీ నాయన ఎవరో నాయన ఎవరో తెలిస్తే అర్థమైపోద్ది. కాబట్టి అమ్మా నాయనలు ఎవరో చూద్దాం అసలు మనం ఫస్ట్ ఇక్కడ తేలిపోవాలి. ఒకసారి మనం దక్షిణ భారతదేశానికి వద్దాం. మనం ఎక్కడున్న దక్షిణ భారతదేశం అంటే మీకు తెలిసిందే,
నా మ్యాప్ 1 ఉంటుంది, ఒకసారి చూపించిన దక్షిణ భారతదేశం. ఇప్పుడు మనం మీటింగ్ జరిగే ప్రాంతం నుంచి వెనక్కి పోదాం ఒకసారి. ఏమండి మ్యాప్ ఒకటి ఉంటుంది చూడండి ఒకసారి. ఫస్ట్లోనే ఉంటుంది చూడు, సౌత్ ఇండియా మ్యాప్. అదిగోండి, ఇప్పుడు అక్కడ ఉన్నామండి మనం, అక్కడ ఉన్నాం. ఇది మన దక్షిణ భారతదేశం. నాన్న పక్కన ఇంకోటి ఉంటుంది చూడు, ఒక వేరో మార్క్ పెట్టి. అది కాదు నాన్న, ఆ మ్యాప్ పక్కనే సేమ్ లొకేషన్ ఐడెంటిఫికేషన్ కోసం ఒకటి పెట్టాను. అది కాదు నాన్న, 2 అని ఉంటుంది చూడు, దాని పక్కనే ఉంది నాకు ఇక్కడ చూసినప్పుడు. లొకేషన్ సింబల్ వేసి ఉంటుంది నాన్న, సింపుల్ అంతే. ఎస్, కొద్దిగా జూమ్ చేయి. లొకేషన్ సింబల్ ఉందా? అది ఇప్పుడు మనం ఉన్న లొకేషన్. ఇప్పుడు మీరుంది అక్కడే, మనం ఇప్పుడు అక్కడ ఉంది, గూగుల్ నుంచి ట్రాక్ చేసి తీసుకున్నదాన్ని. కర్ణాటకలో కూడా ఇప్పుడు ఇది ఏ దిన్ని అండి? ఇది బొడదిన్ని, అంతేనా? బొడదిన్ని, అది ఆ బొడదిన్ని లొకేషన్. అది ఇప్పుడు మన మీటింగ్ అక్కడే జరుగుతుంది. దీనంతా దక్షిణ భారతదేశం అంటాం. ఇదిగోండి, ఇప్పుడు ఇదంతా కర్ణాటక, దాని పక్కనే మీకు ఆంధ్రప్రదేశ్, దాని కింద తమిళనాడు, దానిపైన తెలంగాణ మీకు కనపడుతుంది కదా. ఈ మనకు భాషలు వేరు, మీకు తెలుసు. కర్ణాటక కన్నడ మాట్లాడతారు, తెలుగోడు తెలుగు, తమిళోడు తమిళ్. మీ అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే కర్ణాటకకి తెలుగుకి లిపి ఒకేలా ఉంటుంది. చాలేనండి, తీసేసేయండి. కర్ణాటకకి తెలుగుకి, తెలుగు వచ్చినోడండి కన్నడ ఈజీగా చదివేయగలడు కదా. చిన్న చిన్న తేడాలు ఉంటాయి అంతే, క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ రెస్టారెంటో అంటారు, ఓ వెళ్ళిద్ది ఇటు. మా దగ్గర ఇట్టు ఆగిపోయింది అంతే. ఇక్కడ అప్పుడప్పుడు చూస్తుంటా బారో రెస్టారెంటో అని వేస్తుంటాడు. తెలుగుడు కూడా ఈజీ చదివేస్తాడు దీన్ని, లిపిని రాయొచ్చు. చూడంగానే ఆ స్టేషన్లో దిగగానే అక్షరాలు అర్థమైపోద్ది. రా, యా, చూ, రు, ఏదో అక్కడక్కడ అడ్డగీతలు ఉంటాయి, ఆ కొమ్ములు కాస్త ఎక్కువ ఉంటాయి అంతే. భాష ఒకటేలా ఉంటుంది. మరి ఎందుకు మన మధ్య భాషా తేడాలు వచ్చినాయి? ఇప్పుడు మీరు కూడా ఆలోచించాలి ఒకసారి. మన అందరం ఒక తండ్రి అయిన ఆదాము నుంచి పుట్టినప్పుడు, మనందరం ఒక తల్లి అయిన హవ్వ నుంచి పుట్టినప్పుడు, నువ్వు కన్నడవాడివి ఎందుకు అయ్యావు, నేను తెలుగువాడిని ఎందుకు అయ్యాను, ఇంకోటి తమిళోడు ఎందుకు అయ్యాడు, ఇంకొకటి హిందీ వాడు ఎందుకు అయ్యాడు? అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనకు అర్థం కావాలి. ఇది మనకు అర్థం కావాలంటేనండి అసలు మనం ఎక్కడ నుంచి వచ్చామో తెలియాలండి. సింపుల్. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చారు. అన్నగారి వాక్కులు మీరు అందరూ వినటానికి. మంత్రాలయం నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ, లేదంటే కోసిగి, ఊరుకొంద, ఆ ప్రాంతాల నుంచి, ఐజా, తెలంగాణ, రాయచూరు, ఈ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సభ కోసం మీరు వచ్చారు. వాస్తవానికి మీది ఊరు కాదు. ఇక్కడ సగంలో సగం మందిది ఈ ఊరు, మిగతా సగం మందిది వేరే ఊరు. ఏదో అన్న వాక్యాలు విందామని, దేవుడి వాక్యాలు మీరు ఇక్కడికి వచ్చారు. ఇది మీకు అర్థమైతే అసలు మన అందరిది ఈ దేశం కాదు. ఈ ప్రపంచంలో ఎవరిది ఏ దేశము కాదు. మనందరం ఒక తల్లికి ఒక తండ్రికి ఒక ప్రాంతంలో పుట్టాం. కొన్ని పనుల రీత్యా మనం ఇక్కడికి వచ్చాం. అది మనం ఎలా చెప్పవచ్చు అంటే అసలు మనం ఎక్కడోళ్ళం అంటే ఒకసారి మీకు కొన్ని ఆధారాలు నేను చూపిస్తా. మీకు అందరికీ ప్రపంచ నాగరికతల మీద ఒక అవగాహన ఉండాలంటే, అసలు ఫస్ట్ ఈ కులాల జబ్బు పోవాలంటే, మతాల మౌఢ్యం పోవాలంటే మీకు ప్రపంచం పైన ఒక అవగాహన ఉండాలి. ఏంటండి అంటే వరల్డ్ సివిలైజేషన్స్ అని ఒక ఇమేజ్ ఉంటుంది, అది ఒకసారి చూపించాను. వరల్డ్ సివిలైజేషన్ అంటే ప్రపంచంలో ఎక్కడ మనుషులు ఉండేవాళ్ళు కాదు, 4 చోట్లే మానవాళి ఉండేది. మీరు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఈ బుడదిన్నిలో ఇప్పుడు మీరు జనాలు ఉన్నారు. 1000-2000 సంవత్సరాల కిందటి ఈ బుడదిన్నిలో జనాలు ఉండేవాళ్ళు కాదు. 4000 సంవత్సరాలకి వెళ్తే కర్ణాటక సగం ఖాళీ. 6000 సంవత్సరాల కింద కడితే అన్ని అడవులు, అన్ని వృక్షాలు, ఎక్కడ పట్టిన జంతువులు, మనుషుడు ఉండేవాడు కాదు. మనందరం వలసకొచ్చాం. అదిగోండి మీకు ఇప్పుడు ఒక ఇమేజ్ చూపించాను. ఇది ప్రపంచ నాగరికతలో అంటారండి వీటిని. చాలామంది చదువు లేని వాళ్ళు ఉన్నారు కదా, అయినప్పటికీ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు 4 రంగులు కనపడుతున్నాయి ప్రపంచ పటం. అది 4 రంగులు. మొదటిది పసుపు రంగు కనపడుతుంది మీకు. పసుపు రంగు నాన్న కర్సర్ పెట్టి చూపిస్తుండు అజయ్. దాన్ని నైలు నది నాగరికత అంటారు, అంటే ఐగుప్తు నాగరికత. ఆ పక్కన ఆకుపచ్చ రంగు ఇంకోటి ఉంది, అది మెసపోటేమియా నాగరికత. అంటే ఏంటి సార్ అంటే, నాగరికత అంటే జనాలందరూ కలిసి అక్కడే ఉండేవాళ్ళు, ఇంకెక్కడ ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు అక్కడే పనులు చేసుకుంటూ, అక్కడే వ్యవసాయం చేసుకుంటూ, అక్కడే భవనాలు కట్టుకుంటూ అక్కడక్కడే బతికేవాళ్ళు, ఇంకెక్కడ ఉండేవాళ్ళు కాదు. ఇంకోటి బ్లూ ఉంది, అది మన భారతదేశానికి చెందినటువంటి సింధు నది నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు బ్లూ.
పక్కన రెడ్ కలర్ ఒకటి ఉంది, అది చైనా నాగరికత. ఇంతేనండి. ప్రపంచం మొత్తంలో మనుషులు ఈ 4 చోట్లే ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఇంకెక్కడ ఉండేవాళ్ళు కాదు. ఈ 4 చోట్లే, పసుపు రంగు ఉన్న చోట, ఆకుపచ్చ రంగు ఉన్న చోట, బులుగు రంగు ఉన్న చోట, ఎర్ర రంగు ఉన్న చోట. ఈ ప్రపంచం మొత్తం ఖాళీ, ఎక్కడ ఉండేవాళ్ళు కాదు. ఈ 4 చోట్ల మాత్రమే జనాలు నివసించేవాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రిందట. కొంతమంది హంటర్ గ్యాదరర్స్ని, కొంతమంది ట్రైబల్ గ్రూప్స్ని పక్కన పెట్టేస్తే, ఎక్స్క్లూడ్ చేస్తే, అంటే ఈ 4 చోట్ల ఉన్న జనాలే ప్రపంచంలో విస్తరించారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇది మీకు అర్థం కావాలంటేనండి, మన భారతదేశం యొక్క ముఖ్యంగా దక్షిణ భారతదేశం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటేనండి, ఏ మాట కామాట తమిళ జాతి మనకు చాలా ఉపయోగపడిందండి. తమిళులు, ఒక విషయంలో తమిళుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళ భాషని చాలా సురక్షితంగా కాపాడుకున్నారు వాళ్ళు. ఎంత సురక్షితం అంటే కల్తీ కావట్లేదు వాళ్ళ భాష, కల్తీ లేదు వాళ్ళ భాషలో. వేల సంవత్సరాల నుంచి మహమ్మదీయులు పరిపాలించారు భారతదేశాన్ని, ఉర్దూ సొరబలేకపోయింది వాళ్ళ భాషలో. 200 ఏళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు మన భారతదేశాన్ని, ఇంగ్లీషు చొరబలేకపోయింది వాళ్ళ భాషలో. వాళ్ళ భాష కల్తీ లేని భాష. అందుకని ఇప్పుడు కూడా స్టాలిన్ గారు, మీకు తెలుసు, మన ఉత్తర భారతదేశంలో ఉన్న మోడీ గారు హిందీని మస్ట్ చేశారు సబ్జెక్ట్స్లో. అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు కదా, మా స్కూల్కి వెళ్ళే పిల్లలు, చదువుకునే పిల్లలు, ఖచ్చితంగా చదువుకునే పిల్లలందరూ హిందీ నేర్చుకోవాలని చెప్పారు మోడీ గారు, మన ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు. స్టాలిన్ గారు ఒకటే అన్నారు, నువ్వు డబ్బులు ఈగిపోయినా పర్లా, మా పిల్లలకి హిందీ నేర్చుకోవాల్సిన కర్మ లేదు, మేము నేర్చుకోము, మేము తమిళ్ ఒకటే నేర్చుకుంటామని కూర్చున్నాడు ఆయన. వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అలానే ఉన్నారు. వాళ్ళ భాషని కల్తీ కాకుండా, వాళ్ళ కల్చర్ని కల్తీ కాకుండా కాపాడుకున్నారు వాళ్ళు. వీళ్ళు మనకి చాలా హెల్ప్ అవుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా తెలుగు భాష చాలా కల్తీ అయిపోయింది. కొంతమంది లేదు, తెలుగులో కూడా యాసల పేరుతో కొట్టుకుంటారు, మాది కల్తీ తెలుగు, మీది అసలు తెలుగు అని. మా ఆంధ్ర వాళ్ళకో పిచ్చి ఉంది, మా కోస్టల్ ఆంధ్ర వాళ్ళకి అసలైన తెలుగు మాది అంటారు వాళ్ళు. అసలు కాదు, సిసలు కాదు, అన్నీ తప్పే. అసలు అనే పదమే ఉర్దూ. ఇప్పుడు అసలైన తెలుగు మాది అంటాడే, అరే బాబా అసలు అనేది ఉర్దూరా నాయన, సిసలు అనేది ఉర్దూరా నాయన, జరిమానా అనే పదం ఉర్దూరా నాయన, నికార్స్ అనే పదం ఉర్దూరా నాయన, కిటికీ అనే పదం ఉర్దూరా నాయన, కుర్చీ అనే పదం ఉర్దూరా నాయన, అన్నీ ఉర్దూలే. తెలుగులో కూడా చాలా కల్తీ అయిపోయింది, తెలుగు కూడా చాలా కల్తీ అయిపోయింది, చాలా కల్తీ అయిపోయింది. కన్నడలో కూడా వచ్చింది, అయితే కన్నడ వాళ్ళు కొద్దిగా తొందరగా మేల్కొన్నారు. ఇప్పుడు బెంగళూరు వెళ్తుంటే మన 3 రోజులు బెంగళూరులో ముగించుకొని వస్తున్నాం మేము సభలో. ఇప్పుడు బెంగళూరులో కూడా కల్చర్ మారింది. నార్త్ ఇండియన్స్ అంటారు, మీరు కన్నడ నేర్చుకోండి, మా భాష మీరు నేర్చుకోండి, మేము మాట్లాడడం మీ హిందీ, మీరే మా కన్నడ నేర్చుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పర్లేదు, కర్ణాటక వాళ్ళు కొద్దిగా మేలుకున్నారు భాషను సంరక్షించుకోవటంలో. మా వాళ్ళు విఫలమైపోయారు, మీ అందరికీ తెలుసు. యాసల పేరుతో కొట్టుకు చేస్తున్నారు తప్ప కల్తీ పడకుండా కాపాడుకోవడంలో విఫలమైపోయారు. మీరు తమిళ వాళ్ళని ఆలోచించారనుకోండి, తమిళ భాషకి హిబ్రూ భాషకి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి, చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఉదాహరణకి కొన్ని పేర్లు, ఇప్పుడు అమ్మ, మన తెలుగులో కూడా అమ్మ అనే అంటారు, హిబ్రూలో కూడా ఇమ్మ, తమిళ్లో కూడా అమ్మ. మీరు కన్నడ వాళ్ళ నాన్నని ఏమంటారమ్మా? అప్పా. హిబ్రూలో కూడా అంతే, అబ్బా, సేమ్ అంతే అని అంటారు. రాత్రి అనకే ఇరు అంటారు. ఎక్కడ నేను అనేది హిబ్రూ గురించి. తమిళనాడు కూడా అలానే. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఏలాం అంటే స్థలము. మీకు ప్రభాకరన్ పిల్లయ్య ఐడియా ఉన్నాడా? చంపేశారు. ప్రభాకరన్ పిల్లయ్య లేదు. ఈలం అంటే స్థలం. తమిళనాడులో కూడా ఈలం అంటే స్థలం, హెబ్రీలో కూడా ఈలం అంటే స్థలం. చాలా కంపారిజన్స్ ఉంటాయి. ఎందుకో తెలుసా? భాష కల్తీ కాలేదు కాబట్టి ప్రాచీనత్వం మిగులుంది వాళ్ళలో. ఇప్పుడు ఈ తమిళనాడులో కానీ దక్షిణ భారతదేశంలో కానీ మనందరి భాషకి హిందీకి సంబంధం కనపడట్లేదండి, శాస్త్రవేత్తలు ఎంత ఎదిగినా. ఇప్పుడు మీకు చూపించాను బులుగు రంగులో ఒకటి చూపించాను ఇందాక మీకు. బులుగు రంగులో ఒకసారి మీరు అది చూపించండి. బులుగు రంగులోది ఇందాక ఓల్డ్ సివిలైజేషన్స్ బ్లూ అంటే మీకు అర్థం కావాలని నేను బులుగుని బాగా పామరత్వంలో మాట్లాడుతాను. అదిగోండి అక్కడ ఉంది చూసారా? అక్కడ మనకి వాళ్ళు అంతరించిపోయారండి. ఆ బ్లూ రంగులో ఉన్న వాళ్ళందరూ అంతరించిపోయారండి, చచ్చిపోయారండి, వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళందరూ ఇప్పుడు లేరు. కానీ వాళ్ళు ఒకప్పుడు వాడిన ఆర్టిఫాక్ట్స్ అంటారు, కళాకృతులు, వస్తువులు, ఇప్పుడున్న మన భాషలకి, మన కర్ణాటకకి, తెలుగుకి, తమిళ్కి ఆ బులుగు రంగులో ఉన్న వాళ్ళకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా ఆంథ్రోపాలజిస్టులు తేలుస్తున్నారు. చాలా దగ్గర సంబంధం.
వాళ్ళ డిఎన్ఏ మన డిఎన్ఏ, వాళ్ళ భాష మన భాష చాలా దగ్గరగా కనపడుతుందట. ఫైనల్గా ఆంథ్రోపాలజిస్టులు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ కర్ణాటక వాళ్ళు కానీ, ఈ ఆంధ్ర వాళ్ళు కానీ, ఈ తమిళనాడు వాళ్ళు కానీ వాస్తవానికి వీళ్ళు ఆ బ్లూ రంగు ఉన్నారే, అక్కడున్న అమ్మానాన్నలకు పుట్టినోళ్ళు వీళ్ళ నలుగురు అని తేల్చి చెప్పేశారు. ఎక్కడ వాళ్ళకి పుట్టామంట మనందరం? ఈ బ్లూ రంగులో, అదిగో బ్లూ ఉంది చూసాం, అక్కడి నుంచి కిందకి వచ్చామంట మనందరం. కిందకి ఈ వి షేప్లో ఉంది. ఇప్పుడు మనం ఉన్న బుడదిన్ని ఇప్పుడు అక్కడే ఉంది. ఇప్పుడు బుడదిన్నిలో ఉన్న మీ అందరి డిఎన్ఏ అక్కడెక్కడో బ్లూలో ఉన్న వాళ్ళ డిఎన్ఏకి మ్యాచ్ అవుతుంది. అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చారట అన్నాను. ఇండస్ టు సౌత్ అని ఒక ఇమేజ్ ఉంటుంది, అది ఒకసారి చూపించు. మన బైబిల్లో కూడా వెళ్దాం, నిదానంగా వెళ్దాం. రైట్, ఇందాక నాన్న ఇండస్ టు సౌత్ అని ఒకటి ఉంటుంది, అది ఒకసారి చూపించు. అంటే మనం వెనక్కి వెళ్తూ ఉంటే మన చరిత్ర ఏంటో అర్థమైద్ది. మనం వెనక్కి వెళ్తూ ఉంటే ఎవడి పెద్దదో ఎవడి చిన్నదో లేదా అందరం ఒకటే నాన్న సంగతి మనకు అర్థమైద్ది. నేను ఒకసారి ప్లే చేయాలి. అదిగోండి చూసారా, అక్కడ ఉండాల్సిన మనం కిందకి పాక్కుంటూ కిందకు వచ్చేసాం. ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే, తుంగభద్ర ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు, కావేరీ ఉంది కాబట్టి కొంతమంది బెంగళూరు వెళ్ళారు, కృష్ణా ఉంది కాబట్టి కొంతమంది గుంటూరు వచ్చారు, గోదావరి ఉంది కాబట్టి కొంతమంది ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళారు. అర్థమవుతుందా మీకు? లైట్స్ ఒకసారి నన్ను చూపించండి, జాగ్రత్తగానండి, చాలా జాగ్రత్తగానండి. పల్లెటూరు వాళ్ళు ఉన్నారు, అయినా అర్థం చేయించడానికి చాలా తక్కువ స్థాయిలోనే నేను పదాలు ఉపయోగిస్తున్నాను. మనుషులు ఎక్కడికి వెళ్ళటం ప్రారంభించారంటే, నదులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడ ఇల్లు కట్టుకొని బ్రతకటం స్టార్ట్ చేశారు మానవులు. మీకు బైబిల్లో కూడా కనపడుతుంది. అసలు ఆది మానవుడే నదుల దగ్గర బతికినోడు. ఎవరు? ఒకసారి ఆదికాండానికి రండి. నాకున్న తక్కువ టైం కాబట్టి నేను తక్కువలోనే వివరించే ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 3వ అధ్యాయము 2వ అధ్యాయానికి రండి. ఆదికాండము గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. మొదటి దాని పేరు అది హవీలా దేశం అంటే ఆదాము ఎక్కడెక్కడ ఉన్నాడో చెప్తున్నాడు దేవుడు. 2:10 కూడా బాగుంటుందండి, 2వ అధ్యాయం 10. మరియు ఆ తోటని తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టుపారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది అని నదుల పేర్లు ఇస్తాడండి. ఆది మానవుడట 4 నదుల మధ్య బ్రతికేవాడట. పీషోను, గీహోను, హిద్దెకెలు, ఫరాతు, 4 నదుల మధ్య ఆది మానవుడు బ్రతికాడట. మీ అందరికీ తెలుసు, ఆదాం తప్పు చేశాడు, హవ్వమ్మ తప్పు చేసింది, వాళ్ళిద్దరి దేవుడు గెంటేశాడు. గెంటేసినప్పుడు మరి ఎక్కడికి రావాలి వాళ్ళు? 4 నదులు లేవు. మరి ఇప్పుడు దేవుడు గెంటేశాడు కదా ఏదేం తోటలో. ఏదేం తోట నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. ఎలా బ్రతకాలి? ఇప్పుడు వాళ్ళకి పెద్ద సమస్య ఏర్పడింది. ఎలా బ్రతకాలి, ఎక్కడికి పోదాం? ఏదేం తోటలో నుంచి ఏమో దేవుడు గెంటేశాడాయా? అప్పట్లాగా మనం కూర్చుంటే పండు వచ్చి మన నోట్లో పడదాయా? కష్టపడితే తప్ప పని ముందుకు సాగదాయా? ఆదాముకి ఆల్రెడీ చెట్లను పెంచడం బాగా అలవాటు కదా. ఏం చేసేవాడట? ఏదేం తోటను ఏం చేసేవాడండి? చదివారుగా, సేద్య, మళ్ళీ చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి అండి. 3:2:15 దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని అది సేద్యపరచాలట. అది ఒక్కటే వచ్చండి మానవుడికి. మనిషికి వ్యవసాయం చేయటం వచ్చు మొదటి నుంచి. ఆదాముకు కూడా అదే వచ్చు. ఇక ఆదాం ఒకటి అనుకున్నాడు, సరేరా జరిగింది ఏదో జరిగిపోయింది, దేవుడు ఆయన మనల్ని గింటేశాడు ఏదేం తోటలో నుంచి, నాకేమో వ్యవసాయం తప్ప ఏమి రాదు, చెట్లకు నీళ్లు పట్టమంటే పడతా, చెట్లో నుంచి పండు తినమంటే తింటా, నాకు అదే వచ్చి ఇంకేమి రాదాయా నాకు. సర్లే కానీ ఈ వచ్చిన విద్యనే వెళ్ళి నేను ఏదో చేద్దాంలే అనుకుని బయలుదేరాడు. ఎక్కడ నది ఉంటే అక్కడ ఆగాడు. అక్కడ వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించాడు. తింటూ పెరుగుతూ అలా బ్రతుక్కుంటూ ముందుకెళ్ళిపోయాడు. నోవహు జలప్రలయం అయిపోయింది. ఈ తర్వాత 11వ అధ్యాయానికి వీళ్ళు ఏం చేశారో చదవండి ఒకసారి. మీరు బైబిల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే మానవుడు ఎటు ప్రయాణిస్తున్నాడో మీకు అర్థమైద్ది. ఎక్కడి నుంచి అసలు ఇప్పుడు ఈ బుడదిన్నిలోకి మీరు ఎట్టొచ్చారో కూడా అర్థమైంది మీరు బైబిల్ బాగా చదివితే. 11వ అధ్యాయము 2వ వచనం. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశానికి వచ్చారట. ఇది ఎక్కడ ఉంటుంది షీనారు? యూప్రటీసు, టైగ్రీసు 2 నదుల మధ్య ఉంటుంది చక్కగా. ఇప్పుడు మీకు పక్కనే తుంగభద్ర ఉంటుంది కదా, ఇప్పుడు గిలిసుగురు క్యాంప్ ఉందండి, అక్కడ పెద్ద బ్రిడ్జి ఉంటుంది కదా, ఆ నీళ్ళు ఉంటుంది, పక్కనే గిలిసుగురు. తుంగభద్ర
పక్కన గిలుసు. అలానే అటువైపు టైగ్రిస్, ఇటువైపు యూఫ్రటీస్, మధ్యలో షీనారు. మనిషి అనుకుంటే అబ్బా ఇక్కడ భలే ఉన్నాయిరా ఈ రెండు నదులు, ఇక్కడ వ్యవసాయం భలే చేసుకోవచ్చు. అటో నది ఇటో నది హ్యాపీ. ఆ నది ఎండిపోతే ఈ నది ఉంటుంది, ఈ నది ఎండిపోయి ఆ నది ఉంటుంది. ప్రశాంతం కడుపు నిండా 3 పూట్ల ఆనందం తినేసి మన పిల్లలు హ్యాపీగా బతికేయచ్చని పాక్కుంటూ ఏదేని తోట నుంచి మానవ జాతి నిదానంగా షీనారు వైపుకి వచ్చింది. అబ్రహాం కూడా అంతే కదిలేరండి. ఇప్పుడు మీకు మధ్యలో పచ్చరంగు చూపించాను, అక్కడ అబ్రహాం గారు ఉండేవాళ్ళు ఒకప్పుడు. అబ్రహాం గారు ఎటు కదిలాడో 12వ అధ్యాయానికి రండి ఒకసారి. మానవాళి కదలికలు ఎటు వెళ్తున్నాయి అదొకసారి చదువు. 12వ అధ్యాయం 12:10. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలోకి వచ్చిన. ఎక్కడికి వచ్చాడట? కరువు వచ్చింది, తిండి లేదు, అందుకని ఐగుప్తుకు. ఎందుకు ఐగుప్తుకు వచ్చాడు? ఐగుప్తులో పెద్ద నది ఉంది, ప్రపంచంలోనే అతి పొడవైన నది. ఎప్పుడైనా చదువుకునే పిల్లలకు వస్తుంటుంది, ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? నైలు నది. బైబిల్లో ఉన్నదే చెప్పాలి. మళ్ళీ అతి పెద్ద నది ఏంటంటే అది అమెజాన్, అది వేరు. మళ్ళీ పొడవైన నది నైలు. అబ్రహాం అనుకున్నాడు, రే కరువు వచ్చేసిందిరా, మనం ఎక్కడికి వెళ్దాం? పెద్ద నది ఒకటి ఉంది కదా ఐగుప్తులో, పొడవైన నది, అక్కడికి వెళ్ళిపోదాం అని పొడవైన నది దగ్గరికి వచ్చేసాడు అబ్రహాం. అంటే మీరు చూడండి, మానవాళి కదలికలు నదులు ఎటు ఉంటే అటు కదులుతున్నాయి, నీళ్ళు ఎక్కడుంటే అటు వెళ్తున్నాడు. 13వ అధ్యాయానికి రండి ఒకసారి అందరండి. మీరు ఆదికాండం మొత్తం చదివితే మీకు ఒక విషయం అర్థమైంది. ఓకే, నదులు ఎక్కడుంటే అక్కడ మానవులు పరిగెడుతున్నారు, ఈ విషయం మీకు అర్థమైంది. చదవండి 13వ అధ్యాయం 10కి రండి. ఇప్పుడు 12-10 చదివారు కదండి, సేమ్ పక్కనే 13-10కి రండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణమును నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను. ఐగుప్తు దేశములో నీళ్లు పారు దేశమట. ఏ దేశమట? నీళ్లు పారు దేశం. అంటే నీళ్లు పారుతుంటే లోతు అక్కడికి వెళ్ళిపోయాడు. నైలు నదిని చూసి అబ్రహాం అక్కడికి వెళ్ళిపోయాడు. యూఫ్రటీసుని చూసి వాళ్ళు అటు వెళ్ళిపోయారు. చూడండి చక్కగా ఉందండి బైబిల్. మీరు అర్థం చేసుకోవాలే కానీ మీ చరిత్ర అంతా బైబిల్లో కనపడుతుంటుంది. మన తల్లిదండ్రుల బొమ్మలన్నీ బైబిల్లో కనపడుతుంటాయి. మనం ఎక్కడి నుంచి వచ్చామో బైబిల్లోకి వెళ్ళిపోతుంటాం. ఇంతటితో ఆగలేదండి ఈ ప్రయాణం. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు? 26వ అధ్యాయానికి రండి ఒకసారి. ఇదే ఆదికాండము 26:17కి రండి. ఇదే ఆదికాండము 26వ అధ్యాయం 17కి రండి. మీరు త్వరగా సహకరిస్తే నేను త్వరగా పాయింట్ చెప్పి ముగిస్తాను. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరార్కి ఎందుకు వచ్చాడు? పక్కనే డెల్టా ఉంటుంది గెరార్ దగ్గర, నీళ్లు మామూలుగా ఉండవు గెరార్ దగ్గర. ఇస్సాకు అర్థమైపోయింది, అమ్మ బాబోయ్ నీళ్లు ఉన్న చోటకు పరిగెత్తేద్దాం. అబ్రహాం నైలుకు పరిగెత్తాడు, ఇస్సాకు గెరారుకు పరిగెత్తాడు. ఇంతటి తాగల. యాకోబు ఎక్కడికి పరిగెత్తాడు అది కూడా చూడండి. 46వ అధ్యాయానికి రండి. ఇదే ఆదికాండము గ్రంథం 47. జాగ్రత్తగా చదవాలి మీరు. ఆదికాండము 47. ఆదికాండంలోనండి ప్రపంచ జాతుల ఉత్పత్తి, వాళ్ళ కదలికలు అన్నీ ఉంటాయండి. 47వ అధ్యాయం 10 చదవండి. 47వ అధ్యాయము 6. 47:6. ఫరో అంటున్నాడు, యోసేపును చూసి ఫరో అంటున్నాడు, ఐగుప్తు దేశముని ఎదుట ఉన్నది ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులని నివసింపజేయము. గోషెను దేశములో. ఇక్కడ ఇంకో దేశం వచ్చిందండి. ఈ దేశం ఎక్కడ ఉంటుంది తెలుసా? మామూలుగా ఉండదు, పరవళ్ళు తొక్కుతుంటుంది నైలు నది, దాని పక్కనే ఉంటుంది. రాజమండ్రి లాగా గోషెరలాగా. రాజమండ్రి ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, కృష్ణమ్మ గోదావరి పరవళ్ళు తొక్కుతుంటుందండి, పైకి వచ్చి తన్నుతుంటాయి అప్పుడప్పుడు బ్రిడ్జ్కి. రాజమండ్రి అలా. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆదాము నీళ్లున్న చోటకు పరిగెడుతున్నాడు, అతని నుంచి వచ్చిన సంతానాలు నీళ్లున్న షీనారుకు అటు పరిగెత్తిని. అబ్రహాము నీళ్లున్న నైలు నది వైపు కిందకు వచ్చాడు, ఇస్సాకు నీళ్లున్న గెరారు వైపు వెళ్ళాడు, యాకోబు నీళ్లున్న గోషెరు వైపు. అంటే నీళ్లు 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 ఎక్కడ కనపడితే అక్కడ నీళ్లు. వీళ్ళు వెళ్తున్న ప్రతి ఊర్లో నీళ్లు ఉంటున్నాయి. నదీ పరివాహిక ప్రాంతాలు. అంటే నది ఎక్కడుంటే అక్కడికి వస్తున్నారు. ఎందుకంటే నదితో వీళ్ళకి సంబంధం ఏంటంటే, మరి చేపలు పట్టుకుని తినాలంటే నదే, వ్యవసాయం చేసి నీళ్లు బారించాలంటే నదే, నది లేకపోతే జీవం ఏదాయే? ఎవరికి లేదు. ఇలా ఆదాము దగ్గర నుంచి నదులు ఎక్కడుంటే అక్కడికి దిగటం ప్రారంభించాడు మానవుడు. అలా దిగుతూ 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 సింధు నది దగ్గరికి వచ్చాడు మానవుడు. ఎక్కడికి వచ్చాడు? సింధు నది. ఇక్కడ ఉండదు, కాశ్మీర్ దగ్గర ఉండిద్ది అది.
కాశ్మీర్. ఎందుకంటే ఆ దగ్గర ఏదేం తోటకి ఎన్ని దగ్గర మందే దూరం కొత్త ఏదేం తోటకి సింధు నది దగ్గరికి వచ్చి అక్కడ ఆగాడండి. అక్కడ కొన్ని వందల సంవత్సరాలు మానవులు బ్రతికారు. మీకు అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఆర్కియాలజీ పితామహుడు అంటారులేండి. అంటే మీకు కొంత అర్థం కాకపోవచ్చు, కానీ లైవ్లో కూడా చాలామంది చూస్తున్నారు కాబట్టి కొన్ని చెప్తున్నా. 1922-23లో జాన్ మార్షల్ కానీ, జేడి బెనర్జీ కానీ, దయారాం సహానీ కానీ కొంతమంది ఆర్కియాలజిస్టులు ఉన్నారు భారతావనిలో. వాళ్ళందరూ రైల్వే ట్రాక్ వేద్దామని పోయారు. అసలు వాళ్ళకి తెలియదు, ఈ కథ అంతా వాళ్ళకి తెలియదు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు అరే రైలు వేద్దాంరా, రైలు పట్టాలు వేద్దామని చెప్పి గొడ్డలు తీసుకొని గుణపాలు తీసుకొని బయలుదేరి తవ్వుతున్నారు ట్రాక్లు వేద్దామని. మైండ్ పోయే విషయాలు బయటపడ్డాయండి. ట్రాక్ తవ్వుదామని గుంటలు తవ్వుతుంటే కొన్ని కొండలు బయటకు వస్తున్నాయి, ఇంకా తవ్వుతుంటే బాత్రూమ్లు బయటకు వస్తున్నాయి, ఇంకా తవ్వుతుంటే స్విమ్మింగ్ పూల్ బయటకు వస్తుంది, ఇంకా తవ్వుతుంటే మనిషి ఊహకందని ఎన్నో కళాకృతులు బయటకు వస్తే షాక్ అయిపోయాడు దయారామ సహాని. ఏంట్రా భారతదేశం అంటే అప్పటిదాకా 1000 క్రీస్తు పూర్వం నుంచి చరిత్ర లేదనుకునేవాళ్ళు. అప్పుడు బయటపడిన విషయం ఏంటంటే, ఒరే నాయనా మన భారతదేశ చరిత్ర చాలా గొప్పది, మన పితరులు మామూలు వాళ్ళు కాదు. ఏమండి ఇప్పటికీ మీలో కొంతమంది ఇక్కడ బాత్రూమ్ లేదండి, అవునా కదా చెప్పండి? ఇప్పటికీ మనలో చాలామంది చెంబులు పట్టుకొని బయటకు పోతారు. 2000 సంవత్సరాల కిందట, యేసుక్రీస్తు పుట్టక మునుపు 3000 సంవత్సరాల కిందటకంట బాత్రూమ్లు మెయింటైన్ చేశారట వాళ్ళు సింధు నాగరికత వాళ్ళు. బాత్రూమ్ స్విమ్మింగ్ పూల్ ఉండే అట ఆడుకోవటానికి. మనవి ఇప్పటికీ మన ఊర్లో బాత్రూమ్ లేవు. మన ఊర్లో స్విమ్మింగ్ పూల్ ఎట్లా ఉంటుందో మనకి తెలియదు. ఏదో చిన్న గాబులు ఉంటాయి నీళ్ళు పోసుకోవడానికి అప్పుడప్పుడు. డ్రైనేజీ తెలియదు మనకి. చూడండి ఇప్పటికీ కాలువలో వదిలేస్తుంటాం, మన బాత్రూంలో ఉన్న చెత్త అంతా కాలువలోకి వెళ్ళిపోతుంటుంది. హరప్పా సివిలైజేషన్ చూసి మైండ్ పోయిందంటే ఒక్కొక్కడికి. బాత్రూమ్లు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, లిఫ్టిక్లు ఉన్నాయి, కాటుకులు ఉన్నాయి, గాజులు ఉన్నాయి. ఈరోజు బాలీవుడ్ హీరోయిన్లు వేసే అలంకారాలన్నీ అక్కడ దొరుకుతున్నాయి వాళ్ళకి. ఏందిరా ఇంత అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉందా భారతదేశంలో? అది ఎప్పుడు? అబ్రహాము పుట్టక మునుపు, ఇస్సాకు పుట్టక మునుపు, యాకోబు పుట్టక మునుపు, క్రీస్తుకు పూర్వం 3300 నుంచి క్రీస్తుకు పూర్వం 1900 వరకు అద్వితీయంగా ప్రజ్వలత్తంగా ఎదిగింది సింధు సివిలైజేషన్ అనేది. అక్కడ చక్కగా మన వాళ్ళందరూ హ్యాపీగా బ్రతుకుతున్నప్పుడు అండి ఆ తవ్వకాలు తవ్వారన్నారే, ఆ తవ్వకాలు వాటిలో బయటపడ్డవి కొన్ని మనిషికి షాకు గురి చేసినాయండి. అది అర్థమైతే మనం నోవహు 3 కొడుకుల్లో ఎవరి కొడుకు నుంచి వచ్చామో మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న సంతానం అంతా 3 సంతానం అని ఆదికాండం 9వ అధ్యాయం 10వ అధ్యాయం చెప్తుంది. ఇంకా వెనక్కి వెళ్తే ఒకటే. ఒకసారి ఆదికాండానికి రండి, జాగ్రత్త చదువుదాం. ఆదికాండము 10వ అధ్యాయము ఒకసారి రండి. ఆదికాండము గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆదికాండము 10:20 చదవండి. ఎవరాళ్ళు? నోవహు గారి కుమారులు. వీరు తమ తమ వంశముల ప్రకారము 9:19 కూడా చదవండి ఒకసారి. 9వ అధ్యాయం 19. 9వ అధ్యాయం 19. ఆదికాండము 9వ అధ్యాయం 19. ఈ ముగ్గురు నోవహు కుమారులు, వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించిన. జాగ్రత్తగానండి, భూమి మీద వ్యాపించింది 3 సంతానం అట. ముగ్గురు భూమి మొత్తానికి తండ్రులట. ఇంకా వెనక్కెళ్తే ఆదాం, అది అన్నగారు మీకు చెప్పు ఉంటారు, ఇంకా చెప్తారు కూడా, ఇంకా చాలా నిగూఢంగా చెప్తారు అన్న మీకు. అయితే నోవహు దగ్గరికి వచ్చి ఆగితే 3 అన్నదమ్ముల సంతానం అంటండి ఈ ప్రపంచం అంతా. ఎవరట అన్నదమ్ముళ్ళు? చెప్పండి మీరు నాకు. అన్నదమ్ముల పేర్లు చెప్పండి. షేము, హాము, యాపెత్. నోవహు గారి 3 కొడుకులు. ఈ 3 కొడుకుల నుంచే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు పుట్టుకొచ్చాడంట. ఈ 3 కొడుకుల నుంచే నువ్వు, నేను, మాల, మాదిగ, కమ్మ, కాపు, ఇంకా ఏవని పేర్లు పెట్టుకున్నావో అన్నీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆ 3 నుంచే వచ్చాడట. ఆ 3లో మనం ఎక్కడి నుంచి వచ్చామో కూడా బైబిల్ చాలా అద్భుతంగా చెప్పింది, మీకు చరిత్ర బాగా అర్థమైతే. ఇప్పుడు మీకు ఒకసారి, మీకు ఇందాక దొరికినాయి అని చెప్పాను కదా నాన్న, ఎల్పిబి అన్న ఫోల్డర్ నెంబర్ 1 అని ఒకటి ఉంటుంది చూడు. కంపారిజన్స్ ఉంటాయి చూడు, దానిలో కంపారిజన్స్ 1 అని ఉంటుంది చూడు. ఉందా? కొన్ని బొమ్మలు ఉంటాయి నాన్న, కొన్ని బొమ్మలు అక్కడ దొరికిన బొమ్మలు, ఇంకొక ప్రాంతంలో దొరికిన బొమ్మలు అలా ఉంటాయి. ఎస్
చూసారండి? ఈ బొమ్మ సింధు దగ్గర ఉన్న, మీకు తెలుగు వచ్చని నేను తెలుగులో వేసానండి. నాకైతే కుడివైపు ఉంది, మీకు కూడా అటే ఉంది అది. రైట్, సింధు అని ఉంది చూసారా, అది ఆ రైల్వే ట్రాక్ తవ్వేటప్పుడు తవ్వకాల్లో దొరికిన బొమ్మ అది. అటువైపు ఇంకో బొమ్మ ఉంది చూసారా, సేమ్ ఒకటే మెటీరియల్ అటండి ఉపయోగించింది. అది ఎలాము అనే ఒక ఊరిలో దొరికింది. అది జాగ్రత్తగానండి పాజ్ చేశాను, ఎందుకంటే మీకు 2 సివిలైజేషన్స్ చూపించా నానా. ఇది ఒక్కసారి మినిమైజ్ చేసి, ఇందాక వరల్డ్ సివిలైజేషన్స్ అని చెప్పాను కదా, అది ఒక్కసారి చూపించి మీరు చాలా జాగ్రత్తగా అంటే పట్టుమని 10 నిమిషాలు పాయింట్ దిగిపోతే ముగించేస్తా. వరల్డ్ సివిలైజేషన్స్ చూపించండి. అదే వెరీ గుడ్, అన్నగారు చెప్పినట్టు చూడండి. అది కూడా చూసారా, ఈ ఆకుపచ్చ రంగు ఉందని చెప్పాను మీకు. ఆకుపచ్చ రంగు అబ్రహాం గారు వాళ్ళ నాయన అందరూ ఆ ఊరిలోనే ఉండేవాళ్ళు. మెసొపొటేమియన్ సివిలైజేషన్ అంటారు. అక్కడ కొన్ని తవ్వకాలు జరిగినాయి. ఈ మెసొపొటేమియాలో కొన్ని తవ్వకాలు జరిగినాయి, సింధులో కొన్ని తవ్వకాలు జరిగినాయి. అక్కడ బొమ్మలు ఇక్కడ బొమ్మలు ఒకేలా కనపడుతున్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆ బొమ్మలనే నేను. ఎలాము అని ఉందంటే అది ఆకుపచ్చలో దొరికినటువంటి బొమ్మ లెఫ్ట్ సైడ్. సింధు అని ఉందంటే బులుగు రంగులో ఉన్నది బొమ్మ అక్కడ ఇక్కడ. మంది సింధు అంటే మందండి, మంది. సింధు అంటే మంది, ఎలామంటే ఆల్దే. ఇప్పుడు నాన్న కంపారిజన్స్ అన్నీ చూపించినాను. ఎలాము ఇందాక చూపించారు కదా, అలానే చూపించండి. ఎలాము సింధు ఆ ఇమేజెస్ ఒకసారి చూపించండి. మీకు 2-3 వరుసగా చూపిస్తా, మీరు చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఒకేలా ఉంటాయి. ఇప్పుడు చూసారా, ఎలాములో ఒకటి దొరికింది, 2 కొమ్ములు ఉన్నాయి దానికి. కొద్దిగా జూమ్ చేయనా, కొద్దిగా జూమ్ చేయ. అదిగోండి ఈ ఎలాము ఇటువైపు సిలిండర్ టైప్లో ఉంది చూడండి, ఇటువైపు నాన్న, ఇటువైపు. అది 2 కొమ్ములు ఉన్నాయి. ఒక ఆవిడ ఉంది ఆ కింద, ఆవిడ దేవతలండి, అది ఒక సీల్. సేమ్ ఇటువైపు చూడండి, మన దగ్గర కూడా అదే బొమ్మ దొరికిందండి. మన దగ్గర కూడా అది కూడా సేమ్ 2 కొమ్ములు ఒక మనిషి. ఇది వేరే దేశం, అది వేరే దేశం. 2 వేరు దేశాల్లో దొరుకుతున్న ఒకే రకమైన బొమ్మలు అవన్నీ. ఇంకోటి చూపించాను చూడండి నాన్న, ఇంకోటి ఉంది చూడండి, ఇంకోటి అదిగోండి చూసారా, ఇటువైపు ఉన్న ఒకే బొమ్మ, అక్కడ కూడా అదే బొమ్మ, సేమ్ బొమ్మ. నా చివరిలో వాట్సాప్లో పంపించాను నీకు ఒకసారి కంపారిజన్ 5 and 6 అని ఉంటుంది చూడు. ఇందు మూలంగా మీకు ఒకటి చెప్తాను ఫైనల్గా, అది మీకు అర్థమైతే అయిపోయిందంటే. ఇదిగోండి చూసారా, జూమ్ చేయండి. ఇంకా చూడండి సేమ్ ఆ చేతులను గమనించండి. మన సింధులో కుడివైపు మన సింధుది 2 రొమ్ముల మధ్య చేయి పెట్టుకుంది ఒక ఆవిడ. అక్కడది కూడా అంతే, 2 రొమ్ముల మధ్య చేయి పెట్టుకుంది. అక్కడ కాలు జాపింది, ఇక్కడ కాలు జాపింది, సేమ్. ఇంకొక బొమ్మ కూడా చూపించినట్టు వేసినట్టున్నా చూడన్నాను. ఇలాగా అక్కడ త్రవ్వకాల్లోనూ ఇక్కడ త్రవ్వకాల్లోనూ 2. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఒక వ్యక్తి సింహాన్ని అటు ఇటు గొంతుతో పట్టుకున్నాడు, 2 సింహాలని. మన సింధులో కూడా పట్టుకున్నాడు 2 సింహాలు గొంతుతో. కొన్ని 10 సంవత్సరాలు శాస్త్రవేత్తల బృందాలు వీటి మీద అధ్యయనాలు చేసినాయండి. చేసినప్పుడు ఒక విషయాన్ని తేల్చి చెప్పేసి, అదేంటో తెలుసా, కల్చర్ అంతా ఒకేలా ఉంది, భాష కూడా ఉందండో. ఈ స్క్రిప్ట్ అని చూపిస్తా చూడండి మీకు. ఎందుకంటే బైబిల్లోని ఒక విషయాన్ని మనం నిర్ధారించాలంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్స్, న్యూమిస్మాటిక్స్, ఇన్స్క్రిప్షన్స్, పాలియోగ్రఫీ, ఎపిగ్రఫీ చాలా ఉంటాయి దానికి టెస్టులు. స్క్రిప్ట్ 1 అని ఒకటి ఉంటుంది, చూపించినాను స్క్రిప్ట్ 1. అదిగోండి లిపి చూసారా, వాళ్ళ ఐలు మన ఐలు కూడా ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు మీ కన్నడ మన తెలుగు ఎట్టుంటాయి, మీ కన్నడ తెలుగు ఇందాక చెప్పాను కదా, మాకు కూడా అలానే ఉంటాయి తెలుగు వాళ్ళకి. మా రానే మీకు కూడా అలానే. ఆ సింధులో దొరికిన వాళ్ళకి, ఎలాంలో దొరికిన చూడండి, అన్నీ అలానే ఉన్నాయి చూడండి, సేమ్ బొమ్మలన్నీ. అయ్యి ఒకటేనేమో అనుకుంటాం, కాదు, అది వేరే దేశం, ఇది వేరే దేశం. ఒకటేమో పచ్చ రంగు దగ్గర నేను ఇందాక చూపించాను అక్కడ దొరికినాయి, ఒకటేమో బులుగు రంగు దగ్గర ఉన్నప్పుడు దొరికినాయి. ఇప్పుడు ఒక నిర్ణయానికి అనేక మంది స్కాలర్లు వచ్చారు, అందరూ కాదు కొంతమంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఏమి లేదురా అబ్బాయి, అసలు ఈ సింధు నదిలో ఉన్న జనాలు ఎవరో కాదు, ఎలాము అనే ఊర్లో నుండి వీళ్ళందరూ మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చారు అని చెప్పారు. నేను ఎలాం టు సింధ్ అని ఒక వీడియో, ఒక ఇమేజ్ ఉంటుంది చూడు, అది చూపించు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి ఏమొచ్చారంటే, సింధులో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచో కాదు, ఎలాము అనే ఆ ఊరిలో నుంచి వచ్చిన వాళ్ళే ఈ సింధు ప్రజలు అని క్లారిటీకి వచ్చారు. ఎలాం టు సింధ్ అని ఉంటుంది నాన్న చూడు, ఇండస్ అని కానీ అలా ఎలాంతో ప్రారంభమైంది, అది చూపించు. ఉందా?
అదిగోండి, అదిగో చూసారా, ఇందాక మీకు దొరికిన ఈ బొమ్మలు అన్నానే అవి అక్కడి ఎలాం, ఈ బులుగు ఇది మంది. అది శాస్త్రవేత్తలు వచ్చిన ఒక అంచనా ఏంటంటే ఆ బులుగు రంగులోకి జనాలు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆకుపచ్చ రంగులో ఉన్న జనాలే, ముఖ్యంగా ఎలాము అనే ఊరిలో ఉండే ఈ జనాలే అదుగదుగో అక్కడికి వచ్చారు అని చెప్పారు. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మీకు ఇందాక చెప్పాం, మన సౌత్ ఇండియా అంతా కూడా పైనుంచి కిందకు వచ్చిందని చెప్పాం మీకు. మనం సింధు దగ్గర నుంచి వచ్చాం, సింధు వాళ్ళు ఎలాము దగ్గర నుంచి వచ్చాడు. మీకు ఆ లింక్ అర్థం కావాలి. నన్ను చూపించండి, నన్ను ఒకసారి ఒకసారి 3 పాయింట్లు చెప్తున్నా. ఈ బుటదిన్నిలో ఉన్న మీరు, ఈ కర్ణాటక, తమిళనాడు మన అందరం ఎక్కడి నుంచి వచ్చాం? సింధు ఆ బ్లూ రంగులో ఉన్న దగ్గర నుంచి వచ్చాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలాం అనే ఊరిలో నుంచి వచ్చారు. ఇంతవరకు శాస్త్రవేత్తలు చెప్పగలిగారండి. ఎలాము వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పలేకపోతున్నారు. అర్థమవుతుందా? మనం సింధు నుంచి వచ్చామని చెప్తున్నారు, సింధు వాళ్ళేమో ఎలాం దగ్గర నుంచి వచ్చారని ఉన్న ఆధారాలు అర్థమవుతున్నాయి. ఎలాం ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి అర్థం కావట్లా. ఈ ఎలాం అనే ఊరిలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆదికాండం 10వ అధ్యాయానికి రండి ఒకసారి మీరు. ఆదికాండము 10వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆదికాండము 10వ అధ్యాయము 22వ వచనం చదవండి. షేము కుమారులు ఎలాము. బైబిల్ చెప్పేసిందండి ఆన్సర్ని. చరిత్ర ఎక్కడ ఆగిందో బైబిల్ దాన్ని వెనక్కి వెళ్తుంది. అవి నేను పెట్టిన పేర్లు కాదు, చూసుకోండి మీరు. ఎలాము ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే నోవహు గారికి 3 కొడుకుల్లో ఒక కొడుకున్నాడు, ఆయన పేరు షేము. ఆ షేము నుంచి ఎలాము కొడుకండి. ఎలాం అంటే ఎవరో కదండి, షేము గారి పెద్ద కొడుకు. షేము గారికి పెద్ద కొడుకు. నోవహు గారి 3 కొడుకుల్లో మంచి కొడుకున్నాడే షేము, అతని పెద్ద కొడుకు ఎలాము. వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయితే, వాళ్ళు అక్కడి నుంచి సింధు దగ్గర సెటిల్ అయితే, వాళ్ళు అక్కడి నుంచి మన దగ్గరకు వచ్చి మనందరం ఇక్కడే ఉన్నాం. 32 కూడా చదవండి ఒకసారి. 32 వచనం. 32 వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము జరిగిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద విస్తరించారట. చదవండి. జలప్రవాహం గతించిన తర్వాత వీరిలో నుండి, అది వీరిలో నుండి ఈ 3 కొడుకుల్లో ఒక కొడుకు తూర్పు వైపు వెళ్ళిపోయాడండి. ఈరోజు అరబ్బులుగా పిలువబడే వాళ్ళు కానీ, ఇస్రాయిలీలుగా పిలువబడుతున్న వాళ్ళు కానీ, పర్షియన్లుగా పిలువబడుతున్న వాళ్ళు కానీ, ముఖ్యంగా సౌత్ ఇండియన్లుగా పిలువబడుతున్న మనం కానీ అందరం షేము గారి సంతానమే. హాము గారి సంతానం ఎటు వెళ్ళింది అంటే మళ్ళీ మీరు బైబిల్లో చదవండి. హాము సంతానం ఈజిప్ట్ వైపు కిందకి వెళ్ళిపోయింది. హాము గారి కొడుకే కనాను, హాము గారు ఇంకో కొడుకు మిస్రాయిము, వీళ్ళందరూ ఆఫ్రికా వైపు కిందకి వెళ్ళిపోయారు. యాపెతు కొడుకులు ఎక్కడికి వెళ్ళారో కూడా బైబిల్లో ఉంది. యాపెతు కొడుకులు తర్షీషు, హవీలా అటు వెళ్ళిపోయారట. అవన్నీ యూరోప్లో ఉంటాయి. మీకు ఫైనల్గా ఒకే ఒక ఇమేజ్ చూపించేస్తారు నాన్న. అరారాతు టు ఇండస్ అని ఒకటి ఉంటుంది చూడు, కొండ దగ్గర నుంచి తీసుకొని వస్తావు చిన్న ఇమేజ్ని. కొండ దగ్గర నుంచి అదిగోండి చూసారా, అది అరారాతు కొండ. అక్కడ 3 కొడుకుల్లో ఒక కొడుకైన షేము కిందకి ఎలాంకి వచ్చి, షేము పెద్ద కొడుకు ఎలాంలో సెటిల్ అయ్యాడు, ఇక్కడ వాళ్ళు సింధులో సెటిల్ అయ్యాడు. ఈ సింధు దగ్గర నుంచి మన దక్షిణ భారతదేశానికి మనం ఇలా వచ్చేసాం. ఎక్కడున్నాయి కులాలు ఇప్పుడు చెప్పండి మీరు? ఒక తండ్రి నుంచే కదా వచ్చినాయి ఆధారాలని. ఒక తండ్రి ఉన్నాడనే కదా చెప్పింది. మిగతా 2 కొడుకులు ఎక్కడ వెళ్ళారో కూడా చూపించానండి కొద్దిగా మీకు అవగాహన కోసం. అది కూడా చూపించండి ఒకసారి. ఫస్ట్ 3 యారోస్ ఉంటాయి చూడు నాన్న. 3 యారోస్ ఉంటాయి చూడు ఒకసారి. చివరిలో అది నోవా సన్స్ అని ఉంటుంది. నోవా సన్స్ అదిగోండి. బైబిల్ ప్రకారంగా గీసారండి. ఇది నేనేదో నా ఇష్టానుసారం గీల. బైబిల్లో ఉన్న కొడుకులు వాళ్ళ ఊర్ల పేర్లను బట్టి అదిగోండి. హాము అనేవాడు కింద ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు కిందకి. హమైటెక్ పీపుల్స్ అంటారు వీళ్ళని. యాపేతో ఆయన యూరప్ అదిగోండి అటు వెళ్ళిపో. ఆయన కోసం చెప్పిన ఊర్లన్నీ అటువైపు ఉంటాయి. యూరప్ అంటారు దాన్ని, ఐరోపా. ఈరోజు ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్, పోర్చుగీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ యాపెత్తు. ఎందుకంటే యాపెత్తు గుడారమును విశాల పరిశుద్ధులనే ప్రమాణం ఉంది ఆయనకి. ఇలా ఒకళ్ళు యూరప్ వెళ్ళిపోయారు. యాపెత్తు సంతానం యూరప్, హాము సంతానం ఆఫ్రికా, షేము సంతానం ఆసియా. 3 ఖండాలు, 3 పిల్లల సంతానాలండి ఒక మాటలో చెప్పాలంటే. మనందరం ఒకే తండ్రి నుంచి వచ్చాం. చాలేనా? మనందరం ఒకే తండ్రి నుంచి వచ్చాం.
మరి ఇంకా ఒకే తండ్రి నుంచి మనందరం వచ్చామని ఆధారాలు కూడా చూపెడుతుంటే, ఆధారాలు కూడా ఇదే పచ్చి నిజం అని తేలుతుంటే, మళ్ళీ నీది పెద్ద కులం నాది చిన్న కులం అంటావేంది నువ్వు? ఎవరు చెప్పాడు నీది పెద్ద కులం అని? డిఎన్ఏ తీసి చూద్దాం ఒకసారి. డిఎన్ఏ ఎవడండి నా పెద్ద కులం అంటే డిఎన్ఏ తీయమని చెప్పండి ముందని. ఆడే పడతాడు పొంతు బయట. అందరి డిఎన్ఏ ఒకటే, మనందరం ఒక్క దగ్గర నుంచే వచ్చాం. బైబిల్ కూడా మనకు అదే ఉపదేశిస్తుంది, అంతే కదండి. మీకు ఇంకో మాట చెప్తాను ఫైనల్గా. ఇప్పుడు ఒక ముగ్గురు కొడుకుల సంతానమే మనం ఇలా వచ్చినప్పుడు కులాల వారీగా విడిపోయాం కదా. ఈ మధ్య అండి కుల జబ్బును నూరు పోస్తున్నారండి కొంతమంది. నేను ఒక ఆవిని చూపిస్తాను ఇప్పుడు మీకు. కులాలనట దాటి పెళ్ళిళ్ళు కూడా చేసుకోకూడదట. మీకు తెలుసు కదా, ఈ మధ్య అమృత ప్రణయ్, ఆ ప్రణయ్ అనే కుర్రోడు ఎస్సీ కుర్రోడు, ఈ అమృత అనే అమ్మాయి ఓసీ అమ్మాయి చంపేశాడు కదండి. మీకు తెలుసు కదండి, 2 కోట్లు సుఫారిచ్చి చంపేశాడేటండి. మొన్న మధ్య హైదరాబాద్లో జరిగిందండి. రోజుకంటే కులాంతర వివాహాలు చేసుకుంటున్నారని కొన్ని వందల మందిని నరికి చంపేస్తున్నారు. ఎందుకంటే నువ్వు దళితుడివే. నిన్న చూశానండి పేపర్ కట్టింగ్. నువ్వు మాలదాని మమ్మేం చేస్తావే అనేసారు పైన. చుండూరు ఘటన, కారంచేడు ఘటన, మాలల్ని మాదిగ సోదరుల్ని ఉచ్చకోతలు కోసారు కొంతమంది. ఎందుకో చిన్న చూపు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదే చౌదార్ చెరువుకు పరిగెత్తాడు ఆయన. చౌదార్ చెరువుకి వెళ్ళి ఎవడంటరాని వాడో ఎవడు అగ్రవర్ణాడు తేల్చాలని పంచాయతీ పెట్టాడు ఆయన చౌదార్ చెరువు దగ్గర. మహారాష్ట్ర అంతా వణికిపోయింది ఆ రోజు అంబేద్కర్ గారి ఆ యొక్క నిరసనను చూసి. ఈరోజు భారతదేశం చక్కగా కులాంతరాల్లోకి, మా గుంటూరు దగ్గర అంటే ఈ మధ్య వచ్చేటప్పుడు గమనిస్తున్నానండి, ఇల్లు అద్దెకి ఇవ్వబడనని బోర్డు పెట్టారండి. కింద ఏం రాశారండి? కింద ఓసీ బీసీలకు మాత్రమే. దౌర్భాగ్యుడు, ఎంతకంటే వివక్ష ఉందా? ఓసీ బీసీలకా? వాళ్ళు ఇచ్చే డబ్బులకి మేము ఇచ్చే డబ్బులకి ఏంట్రా తేడా? ఆవిడ 10 రూపాయలేమో మా 5 రూపాయలతో సమానమా? ఏంటి అసలు? ఎక్కడ తేడా? ఏంటా వివక్ష? కులాల జాడ్యంతో కుట్లాడుతుంది ఈరోజు మన భారతదేశం, మన స్వతంత్ర భారతదేశం. ఒకసారి ఒక ఆవిడ వీడియో చూపిస్తారండి. నిజంగా కులాలను దాటి పెళ్ళిళ్ళు చేయకూడదు అని ఆవిడ ఎంత పబ్లిక్గా చెప్తుందో ఒకసారి చూడండి. ఒకవేళ అంటారండి వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటేనట్టండి. మీకు చెప్తున్నా, ఇప్పుడు మాల సోదరులు ఉన్నారు, మాదిగోళ్ళని పెళ్లి చేసుకున్నా, మాదిగ సోదరులు ఉన్నారు, వాళ్ళు మాల, లేదంటే కమ్మ కాపు, లేదంటే రెడ్డి కాపు ఏదైనా అనుకోండి, చేసుకుంటేనట ఈ ఎవడైతే చేసుకుంటాడు, ఇప్పుడు అబ్బాయి చేసుకున్నాడు ఒక కులాంతరంగా అమ్మాయిని, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలంట చచ్చిపోయిన తర్వాతట నరకంలో ఉన్న దూతలట వెనక్కి తిప్పి పిర్రల మీద కొడతారట చచ్చిపోయేదాకా. ఇదెక్కడ దిక్కుమాలిన లాజిక్ రా నాయన. ఒకసారి చూడండి ఆవిడ చెప్పేది. ఒక సామెత చెప్తుంటారు, వియ్యానికైనా కయ్యానికైనా సమబుద్ధి ఉండాలని. అవునండి. కాబట్టి సాధ్యమైనంత వరకు మేము చెప్పే విషయం ఏంటంటే, ఎవరి కులంలో వాళ్ళు చేసుకోండి. వేరే సంకరం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, తర్వాత కాలంలో మన పిల్లలకి మనం వివాహం చేయటం చాలా కష్టమవుతుందమ్మా. ఇప్పుడు వివాహం చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కుదరకనో ఏదో చాలా బాగుందనో ఏదో వేరే కులపాలతో చేసేసామనుకోండి, అప్పటి వరకు బాగానే ఉంది, వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటారు. కానీ రేపు పొద్దున పుట్టబోయేటటువంటి పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏ కులానికి చెందిన వారని చెప్పుకుంటాము. కాబట్టి మనము మన గురించే కాదు, వివాహం చేసుకుంటున్నామంటే పుట్టబోయేటటువంటి సంతతి గురించి కూడా ఆలోచించాల్సినటువంటి పూర్తి బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి వాళ్ళు ఏ కులానికి చెందిన వారు ఉంటారు, మళ్ళీ రేపు పొద్దున వారికి వివాహం చేస్తే ఏ కులపు వాళ్ళతో మనం చేస్తాము అన్న కోణంలో కూడా ఆలోచిస్తే మనం చక్కగా మన పిల్లలకి సరైన సమయంలో చక్కటి వివాహాన్ని మనం చేయగలుగుతాము. పితృలోకాలలో ఉన్నటువంటి పితృదేవతల్ని కూడా ఇప్పుడు చెప్తుంది జాగ్రత్తగానండి. ఇప్పుడు చెప్తుంది, పితృలోకంలో ఉన్న పితరులు అంటే మన అమ్మా నాన్నలు చచ్చిపోయి పైలోకానికి వెళ్తారు కదా, పైలోకానికి, వాళ్ళ గురించి చెప్తుంది. ప్లే చేయను. ఒకటి ఇలాంటి తప్పు చేశాడు కాబట్టి తప్పకుండా నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే అని పితృదేవతల్ని కూడా తిప్పి కొడతారు. దీంతో పాటుగా తల్లి తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఉత్తర క్రియలు చేయాలన్నా కూడా గురించి మళ్ళీ పెట్టు, మీకు బాగా అర్థం కావాలి, అది మనం చేయగలుగుతాము. పితృలోకాలలో ఉన్నటువంటి పితృదేవతల్ని కూడా తిరగదిప్పి కొడతారు. తిరగదిప్పట అంటే కాళ్ళు పైకెత్తి తలకాయ తెంచి పిల్లల మీద కొడతారన్నమాట. ఇప్పుడు ఎందుకు? నువ్వు వేరే కులం అమ్మాయిని చేసుకున్నావని. చూడండి ఎంత మూఢనమ్మకాలను నూరు పోస్తున్నారు చూడండి. తిరగదిప్పి కొడతారట, తిరగదిప్పి. అప్పుడే పుట్టిన పిల్లలు గబక్కన ఆడవలేదనుకోండి, ఇట్టనే కొడతారు పాపం, కాళ్ళంటే పైకెత్తి కొడతారు, అట్ట కొడతారట. ఎప్పటిదాకా? ఇక ఈ తరతరాలు కొడతానే ఉంటారట. ఎందుకు? నీ కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడే భూమి మీద అని. ఎంత మూఢనమ్మకం!
ఎంత కుల వివక్ష! ఈవిడేమైనా చూసి వచ్చిందేమో మరి, పైకి వెళ్ళి పిల్లల మీద కొడతాన్ని. ఏందండి అసలు ఎటు పోతున్నామండి? మీకు విషయం చెప్పండి అండి, కులాలలోనట ఏ కులమో ఆ కులంలో పెళ్లి చేసుకుంటేనంట జెనెటికల్గా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయట. మళ్ళా చెప్తున్నాను, వీలైనంత వరకు క్రైస్తవులుగా మనం కులాంతర వివాహాల వైపే మొగ్గు చూపాలి. ఒకే కులంలో వాళ్ళని పెళ్లి చేసుకుంటేనట ఫ్యూచర్లో వెన్నుముకకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయట. రక్త మార్పిడి జరగాలండి, రక్త మార్పిడి జరగట్లేదు. అదే కులం అదే కులం అదే కులం, మనం అదే కులం, మన పిల్లలు అదే కులం, వాళ్ళ పిల్లలు అదే కులం, ఈ కులంలో మార్పిడి జరగట్లా, రక్తం జెనెటిక్స్ మారట్లా. చివరికి వ్యాధులు ప్రబలమయ్యే అవకాశం ఉందని సైంటిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. మీకు ఒక చిన్న పేపర్ క్లిప్ వీడియో ఒకటి చూపిస్తాను, అది చూసి మనం ముగించేసుకుందాం. రైట్, పేపర్ క్లిప్ వీడియో ఒకటి ఉంటుంది చూడండి. అదిగోండి, చూసారా? కొద్దిగా ఫస్ట్ నుంచి పాజ్లో పెట్టినాను, కొద్దిగా చూసారా? ఒకే కులం పెళ్ళిళ్ళతోనూ వ్యాధులు, చూసారా? ఒకే కులంలో పెళ్ళిళ్ళతో వ్యాధులు వస్తున్నాయట. ప్లే చేయండి ఇంకా. చూసారా? మేనరిక వివాహాలు జన్యు సమస్యలు, సిసిఏబి శాస్త్రవేత్తలు పరిశోధనలో వెల్లడి. ప్లే చేయను. చూసారండి? బంధువులు కదా, మా అమ్మాయే కదా, అక్కడ అంతా ఇచ్చాడు మ్యాటర్, మీరు తర్వాత చదువుకోండి. బంధువులే కదా, మా అమ్మాయే కదా, మా కులమే కదా, అది కదా ఇది కదా అని పెళ్లి చేసుకుంటారంట. భవిష్యత్తు తరాలు ఎంత సుదీర్ఘమైనటువంటి వ్యాధుల బారిన పడతాడో రాశారు. ఇంకొక ఆడియో కూడా ఉంటుంది, చూడండి దాని మీద. పెళ్లి చేసుకున్నా కానీ వస్తున్నాయి అంటే ఇక చూడు కథ పాడైపోను. ఈ రోజులు అసలు ఎక్కడ పోతున్నాయి అర్థమైతే లేదు. ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు పెళ్లి చేసుకున్నా కానీ జన్యు సమస్యలు వస్తున్నాయి అంటే ఇక కులాంతర వివాహాలు జరగాలన్నట్టు లెక్క. ఇంకొక వీడియో పెట్టా చూడండి, కులాంతర వివాహాలు చేసుకోండి. ఇంకొక వీడియో ఉంటుంది చూడు. వాళ్ళు చాలా అయితే ఇప్పటి వరకు మేనరికం మ్యారేజ్లతో జన్యుపరమైన సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు దగ్గర చుట్టాలు, ఒకే కులంలో పెళ్లిళ్ల వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు సిసిఎంబి శాస్త్రవేత్తలు. కొన్ని కులాల వారికి కొన్ని రకాల వ్యాధులు వారసత్వంగా వస్తాయని గతంలో జరిగిన పరిశోధనలో తేలింది. ఒకే కులంలో ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడం కూడా కొన్ని వ్యాధుల తీవ్రతకు దారితీస్తుందని తేలింది. చివరకు వాటికి వాడే ఔషధాలు కూడా భిన్న ప్రభావాలను చూపిస్తాయని పేర్కొంది. 4 వేర్వేరు సమూహాలకు చెందిన 281 మంది జన్యుక్రమాలను పరిశీలించిన తర్వాతనే నిర్ధారణకు వచ్చినట్టు సైంటిస్టులు తెలిపారు. కులాంతరం, కుటుంబాంతరం, మతాంతరం, దేశాంతరం, ఖండాంతర వివాహాలు శారీరక, అనువంశిక లక్షణాల కోణంలో చూస్తేనే బెటర్ అనిపిస్తోంది. అఫ్ కోర్స్ కొన్నిసార్లు సంస్కృతులు, అలవాట్లు, భాషలు, తత్వాలు పడకపోవచ్చు. కానీ ఓవరాల్ గా చూస్తే అలాంటిదే బెటర్ అనిపిస్తోంది. కీళ్లు, వెన్ను, లిగ్మెంట్లలో వాపు, మంటకు కారణమయ్యే స్పాండిలైటిస్ కు జన్యుపరమైన మార్పుతో సంబంధం ఉందని. చాలండి మనకు సమయం లేదు. మీకు ఒకటి చెప్పమంటారా? ఇలా ఒకే కులంలో అదే రొచ్చులో కొట్టుమెట్టాడుతూ ఇక అక్కడక్కడే పెళ్లిళ్ళు చేసుకుంటూ గోడల మీద దాటి బయటికి రాలేదనుకోండి, భవిష్యత్ తరాలలో పారాసిటమాల్ వేసిన వాళ్ళకి జ్వరం తగ్గదట, భవిష్యత్తు తరాలలో టానిక్ మందు వేసిన వాడికి జలుబు తగ్గదట, వ్యాధి నిరోధక శక్తి అట్టడుక్కు పడిపోద్దట, చిన్న చిన్న రోగాలకి భవిష్యత్తులో అందరూ చచ్చిపోతారట రక్త మార్పిడి జరగకపోతే. మరి ఆలోచించుకోండి, ఈ కులాలకు వ్యతిరేకంగా ప్రకృతి నడుస్తుంది, కులాలకి అనుకూలంగా మానవుడు నడుస్తున్నాడు. చివరికి ఎంత పతనమైపోతాడు భవిష్యత్ తరాల్లో మనం చూడొచ్చు. కానీ అలా చూస్తానికి కూడా మన తరాలు ఉండవు. కనుక ఇలా వేరువేరుగా చెదిరిపోయిన మనుషుల్ని ఏకం చేయటానికి తన కుమారుడు ఎలా సహాయపడ్డాడో రేపటి దినం మనం నేర్చుకుందాం. ఇప్పటికే సమయం ఆలస్యమైంది. అన్నగారు నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన తండ్రి, చదువులేని వారైనప్పటికీ కూడా అన్నగారు ఎలాగో అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా వాక్యాన్ని చెప్తూ ఉంటారు. కనుక కాస్త శాస్త్రబద్ధంగా వెళ్తే చదువుకున్న కొద్ది మందికైనా ఈ వాక్యం అర్థమైద్దనే ఉద్దేశంతోనైనా, దక్షిణ భారతీయులు సింధు నుంచి వచ్చారని, సింధులో ఉన్నటువంటి ఆధారాలు యలామునికి సెట్ అవుతున్నాయని, ఆ యలాము ఎవరో కాదు బైబిల్లోనికి వెళ్తే షేము కుమారుడని కనపడుతుందని, ఏదో మాకు వచ్చినటువంటి మీరు మాకు ఇచ్చినటువంటి ఒక చిన్నపాటి ఆలోచనతో మీ బిడ్డలకి తెలియజేసే ప్రయత్నం చేసామనైనా. మరి మీ బిడ్డలకి మరింత ఆయురారోగ్యాలు అనుగ్రహించండి. మా అన్నగారికి మంచి సమయాన్ని, ఇంకా అద్భుతమైన మాటలు వినిపించే శక్తిని వారికి అనుగ్రహించి మరి ఇచ్చిన ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని యేసుప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్స్ టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అమ్మయ్యా, కులం కుళ్ళు, మతం మత్తు,
కుల గోడలు కూల్చాడండి. నిజంగా అప్డేట్. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటేనే ఆత్మీయ తండ్రి నేర్పిన మహాజ్ఞానపు సంగతులు సభ్య సమాజానికి ఇలాంటి సభలలో ఆయన మాట్లాడుతున్నప్పుడు నీళ్లు తాగటానికి కూడా సమయాన్ని ఇవ్వక గుటికడు నీళ్లు మింగితే కూడా మాటలు మిస్ అవుతాయనే ఆలోచనతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చాడు ఆత్మీయ తండ్రి గారు. కాబట్టి ఇక ఈ సందర్భంలో కులము కుళ్ళు మతం మత్తు ధనం దగ దేవుడే దిక్కు అనే అద్భుతమైన ఈ 2వ రోజు అద్భుతమైన దేవుని యొక్క మాటలు దిగ్విజయంగా ఆశ్చర్యంగా దేవుని పక్షాన దైవజనుడుగా నిలిచుండి చక్కటి వర్తమానాన్ని అందించిన దైవజనులు ఎం శాంసన్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ BOUI వారిని చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మరి సందర్భంలో ఆలస్యానికి చింతిస్తూ మరి వాలంటీర్సు అదేవిధంగా పాట పాడేవారు దగ్గరికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చైర్సు అక్కడ లాస్ట్లో ఉన్న వాళ్ళు మీ చైర్సును ముందుకు తీసుకొచ్చి ఆ గ్యాప్ను పూడ్చాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. దయచేసి నా మాటగా మన్నించి ఆ గ్యాప్ను పూడ్చాలి. ఏకాగ్రతతో భక్తి భావాలతో ఈ 3 రోజులు దేవుడు మనకిచ్చిన ఈ విలువైన సమయంలో ఎవరికి వచ్చిందో ఈ తలంపు, కానీ ఈ పాఠం అవసరము, అత్యవసరము కూడా. ఎందుకంటే ఈరోజు పెట్టరేగిపోతున్నారు, మత శాంతస్వాదులు చెలరేగిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో మనకు మాత్రమే ఈ మాటలు అనుకుంటే పొరపాటు. టెలికాస్ట్లో ప్రపంచం వింటూ ఉంది. మత శాంతస్వాదులు ముఖ్యంగా వినటానికే సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు గొడ్డలి పెట్టుగా మరి ఈ సందర్భంలో ఈ 2వ రోజు మొదటి సందేశంగా చక్కటి వర్తమానాన్ని విన్నాం. స్పీడు ఎంత అంటే 40-50లో పరిగెత్తాల్సిన మరి వాక్యోపదేశకులు 100 స్పీడు అందించాల్సిన మాటలు అందించగలిగారు. కాబట్టి ఈ సందర్భంలో మరి పాటలు పాడేవారు యూత్, ఏం పేరు, బూడిదిన్న యూత్ వారు పాట పాడుతూ ఉండగా వాలంటీర్స్ త్వరగా కానుకలు సేకరించడానికి సిద్ధపడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఆలస్యం వద్దు. హలో.